హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటికి పుల్ల పుల్లగా తినాలనిపించే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో మన స్టైల్లో చూసేద్దాం రండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న గోంగూరని ఒక గిన్నెలో పెట్టేసి ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసి గ్యాస్ మీద పెట్టేసామనుకోండి, లైట్గా బాయిల్ అవుతుంది. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చి, టమోటా కూడా కట్ చేసి వేసుకున్నామంటే అవి కూడా ఉడికిపోతాయి. తీసుకునేటప్పుడే చూసుకొని మనం లేత గోంగూర కనుక తీసుకున్నామంటే చాలా ఈజీగా ఉడికిపోతుంది. అందులోనూ పచ్చిమిర్చి, టమాటో కూడా ఒక 5 మినిట్స్‌లో ఉడికిపోతాయి. ఆ ఉడికిన వాటిని తీసి పక్కన పెట్టుకొని ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం వేగాక జీలకర్ర కూడా అందులోనే వేసేసుకుంటే ఫ్రై అయిపోతాయి. అవి కూడా తీసి పక్కన పెట్టుకొని ప్లేట్‌లో చల్లార్చుకోవాలి. అదే బాండీలో పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్‌లో గనుక మగ్గనిచ్చామంటే 2-3 రోజులు నిల్వ ఉంటుంది మనకి. ఆ చల్లారిన ధనియాలు, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలి. వేసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని. ఎందుకంటే గోంగూర మెత్తగా ఉడికిపోయింది కదా! ఆ గోంగూర కూడా వేసామంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిద్ది. అందుకని వీటిని ముందుగా మిక్సీ పడుతున్నాను. మనం ఈ స్టైల్‌లో గనుక గోంగూర పచ్చడి చేసుకున్నామంటే 2-3 రోజులు ఈజీగా నిల్వ ఉండిద్ది. ఎందుకంటే మనం ఎక్కడికన్నా బయటికెళ్ళాలనుకున్నప్పుడు ఈ గోంగూర పచ్చడి ముందు రోజే చేసి పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ గోంగూరను కూడా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే. కావాలంటే గోంగూర కొంచెం ఉడకపోతే ఒక తిప్పు తిప్పొచ్చు మిక్సీలో వేసి, లేదంటే అలాగే కలిపేసుకోవచ్చు. మెత్తగా ఉడికింది కాబట్టి ఈజీగా కలిసిపోయిద్ది. అలా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అది చాలకపోతే ఇప్పుడే వేసేసుకోవచ్చు. అంతా సరిపోయింది. నేనైతే తాలింపు రెడీ చేసేసాను. తాలింపులో కూడా ఎక్కువ మనం పచ్చడిని మగ్గనించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందుగానే ఆయిల్‌లో మగ్గనిచ్చాం కాబట్టి, ఇప్పుడు జస్ట్ కొంచెం తాలింపు పైపైన వేసుకున్నా సరిపోయిద్ది. కానీ 2 రోజులు నిల్వ ఉండాలి అనుకున్నప్పుడైతే కొంచెం మగ్గనిస్తేనే బావుండిద్ది. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇంక మనం గోంగూర పచ్చడిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే మగ్గిద్ది. పైపైన వేస్తే పచ్చి స్మెల్ పోదనేసి అలా వేసుకుంటున్నాను. తాలింపులోనే కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీరని ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి గోంగూర పచ్చడిని అయితే అందులో వేసేయాలి. అందులో వేసేసి ఎక్కువసేపు ఏమి ఉంచనవసరం లేదు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడే అడుగంటకుండా ఉండిద్ది బాండీకి. అప్పుడే అయినా గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్దిరిపోయిద్దసల. నాకైతే చాలా ఇష్టము. మీలో ఎంతమంది ఈ టేస్ట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా కలుపుతూనే ఉన్నామనుకోండి గోంగూర పచ్చడి ఆయిల్ అదంతా పీల్చేసుకునిద్ది. కొంచెమే వేసామనుకోండి ఆయిలు, కానీ ఉన్న ఆయిల్ కూడా బాగా పట్టిద్ది అలా తిప్పుకున్నామంటే. ఇంకా ఎంతో ఈజీగా రెడీ అయిపోయే మన గోంగూర పచ్చడి రెడీ అండి. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.